impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. Let's go to the word of God. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము prophetic declaration. prophetic declaration, ప్రవచనాత్మక ప్రకటన. prophetic declaration. మీ అందరికీ తప్పక ఒక ప్రవచనము మీ కొరకు అన్నట్లుగా వస్తుంది. మీ ప్రతి పరిస్థితికి ఒక ప్రవచనము దేవుని యొద్ద నుండి వచ్చి ఆ పరిస్థితిలో మీరు పరిష్కరింపబడతారు. లెట్స్ గో. రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 3. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు గాకపోవునా అట్లన రాదు. అప్పుడప్పుడు మన జీవితంలో అవిశ్వాసపు అంధకారాలు వస్తాయి. ఎంత విశ్వాసంలో నిలిచిన వాడినైనా శ్రమ లొంగ తీసుకుంటుంది. శ్రమలో మన విశ్వాసము ఒక ఛాయలా కనపడుతుంది. నిజంగా విశ్వాసము పని చేస్తుందా అనిపిస్తుంది. భయం ఆవరించినప్పుడు, నిరాశ మనిషిని పట్టుకున్నప్పుడు, రోగము తాలూకు బలము మనల్ని కిందికి లాగుతున్నప్పుడు, నొప్పి, వేదన, కృంగుబాటు, శ్రమలు ఒక మనిషిని పట్టి పీక మీద కూర్చున్నప్పుడు అవిశ్వాసం అనేది మనకు తెలియకుండానే మనల్ని ఆవరించేస్తుంది. అందుకే అంటాడు చూడండి, కొందరు అవిశ్వాసులనైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? అందరు చెప్పండి. మనలో అవిశ్వాసమే కలిగిననేమి, అవిశ్వాసమును బట్టి దేవుడు నమ్మదగిన వాడుగా ఉండకుండా మానుకుంటాడా? మనలో అవిశ్వాసమున్నా ఆయన నమ్మదగిన వాడే. అవునా కదా? ఇప్పుడు మనం ఎంత బాధిస్తున్నా మన తండ్రి మన క్షేమాన్నే కోరినట్లు, మనం ఎంత అవిశ్వాసములో, అవిధేయతలో ఉంటున్నా ఆయన అంతరంగం మాత్రం నీ అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చాలన్న సంకల్పమే తప్ప నీకు శిక్ష విధించాలన్న సంకల్పం ఆయనకు లేదని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. దిస్ వర్డ్ ఈజ్ మై ఫేవరెట్. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా అనరాదు. అప్పుడప్పుడు మనకు మన శ్రమల్లో అవిశ్వాసం వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అవును కదా, నా అవిశ్వాసం వల్లే దేవుడు ఏం చేయలేకపోయాడు కదా, వారి అవిశ్వాసం వలన ఆయన వారి మధ్య అద్భుతములు చేయలేకపోయాను అనుంది కదా వాక్యంలో. అందుకే నాకు ఏం చేయడేమో అని అనుకోరాదు. ఏమనుకోవాలంటే, అవును నేను ఇప్పుడు అవిశ్వాసంలో ఉన్నాను, అయినను నా దేవుడు నమ్మదగిన వాడు అని అనుకోవాలా. హల్లెలూయా. అందరం చెప్దామా? అవును నేను అవిశ్వాసంలో ఉన్నాను, అయినను నా దేవుడు నమ్మదగిన వాడు. నా అవిశ్వాసాన్ని విశ్వాసంగా మారుస్తాడు, నా భయాన్ని నా బలముగా మారుస్తాడు, నా అవస్థలని నాకు అనుకూలాలుగా త్రిప్పుతాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఏం జరిగినా జరగనివ్వండి, నువ్వు అవిశ్వాసంలోకి వచ్చావా దాన్ని విశ్వాసంగా మారుస్తాడు. బైబిల్లో ఒక ఆమె ఉంటుంది, షూనమైట్ ఉమెన్ అని. ఒకసారి లెట్స్ గో టు ద వర్డ్. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. 2 Kings chapter 4 verse 8. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా
ఆమె ఇంట భోజనం చేయించు వచ్చాను. అందరనండి, షునేమీయురాలనండి, షూనమైట్ ఉమెన్. ఆమెకి నిజానికి ప్రవక్తలు, సేవకులు అంటే ఇష్టం. సేవకునికి ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, దారిలో వెళ్తుంటే ఆయన వెళ్ళినప్పుడల్లా బతిమాలేదంట, వచ్చి భోంచేయచ్చు కదా. సరే, ఈమె ఎక్కువ బతిమాలుతున్నదని ఓనాడు వచ్చి ఆమె ఇంట్లో భోంచేసేది అలవాటుగా మారిపోయింది. క్రమక్రమంగా చూస్తే ఆమె భోజనం పెట్టడమే కాకుండా సేవకుడికి ఒక ఇల్లు కూడా కట్టి పెడతాది. పైన ఒక గది నిర్మించి, ఒక బళ్ళ, ఆయనకి ఏమేం కావాలో ఆయనకు అవసరమైనవన్నీ నిర్మించి పెడతారు. ఆ తర్వాత పక్కనే ఈ ప్రవక్త శిష్యుడు గెహజీ అక్కడ ఉంటాడనమాట. ఒక షునేమీయురాలు ప్రవక్తని ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. ఆమె పిలుస్తున్నది కదా అని ఒకరోజు భోజనానికి వెళ్ళేది అలవాటుగా క్రమంగా వెళ్తూ ఉంటాడు. ప్రవక్తకు ఒక గదిని నిర్మించాలనుకుంటుంది. ఇంటి పైనే ఒక గది నిర్మిస్తుంది. ఆయన అవసరాలన్నీ తీరుస్తూ వస్తుంది. ఆలకించండి. మీరు గమనిస్తే పక్కనే ఉండే శిష్యుడు చెప్తాడు, ఈ ప్రవక్త అడుగుతాడు ఆమెని, అమ్మా నీకేమన్నా కొదువుగా ఉందా, నాకు చెప్పు, నేను ఏదైనా చేసి పెడతా నీకు. నేనేమైనా రాజుతో ఏమన్నా మాట్లాడమంటావా, ఏదన్నా సైన్యాధ్యక్షునితో ఏమన్నా చెప్పమంటావా అంటాడు. అంటే నాకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్, నేను కూడా డైరెక్ట్గా మాట్లాడగలను రాజుతో, నేను ఈ ఊర్లో పుట్టి పెరిగిన దాన్ని, నేను మాట్లాడగలను సార్, నాకు కూడా ఆ వెసులుబాటు భగవంతుడు కలిగించాడు నాకు అని చెప్తారు. మరి నేనేం చేయమంటావమ్మా, నీకేమన్నా చేస్తా నేను అని అడుగుతాడు. అంటే పక్కనే మనోడు ఉండి, లేదు ఆమెకు పిల్లలు లేరు అంటాడు. అవునా, అదేంటి పిల్లలు లేకపోవడం అంటే చెప్తాడు, లేదు వాళ్ళ ఆయన చాలా ముసలాయన, వృద్ధుడైపోయాడు, పిల్లలు పుట్టే ఛాన్సే లేదు అంటాడు. అంటేనే ఈ ప్రవక్త ఊరికే ఉండకుండా, నేటి దినమునకు వచ్చే సంవత్సరానికి పాటికి నీవు నీ చేతుల్లో నీవు గర్భఫలమును నువ్వు తీసుకొని ఉంటావమ్మా అని చెప్తాడు. అంటే ఆమెకు ఫుల్ అవిశ్వాసం. నాతో ఎందుకు పరాచకాలు ఆడతావయ్యా, ఎందుకు ఊరికే నాకు చెప్తావు అలాంటివన్నీ, నన్ను ఎందుకు ఇలా నమ్మించే ప్రయత్నం చేస్తావు, మా ఆయన ముసలాయన్ని తెలుసు కదా, వద్దులే ఇలాంటివన్నీ నాకు చెప్పమాక అంటాడు. అంటే లేదు నేను మాట చెప్పాను, జరిగి తీరుతుంది అంటాడు. తీరా చూస్తే వచ్చే సంవత్సరానికంతా చేతిలో కుమారుణ్ణి పట్టుకొని కూర్చుంటుంది. మీరు గుర్తించాలా, అందరు చెప్పండి, ఆమె అవిశ్వాసి అయినందున దేవుడు నమ్మదగిన వాడుగానే ఉన్నాడనండి. ప్రవక్త ఇస్తాడమ్మా నీకంటానే ఎగిరి గంతులేసి, యాహూ మా ముసలాయన కనేస్తాడు అంటుందా? ఏమంటుంది? అబ్బా నువ్వు పరాచకాలాడు మాకయ్యా, ఇది ఏంటి నువ్వు చెప్పేది, అయ్యానా పోయానా, ఎందుకు వచ్చింది గోలా అని. ఇంత అవిశ్వాసి ఏమవుద్దంటే, అందుకే ఎవరైనా అవిశ్వాసంలో ఉన్నప్పుడు చూసి, ఆ నొప్పిలో అరుస్తున్నవాడిని చూసి మనమేమి విశ్వాసం లేనివాడని అనుకోవాల్సిన అక్కర్లేదు. ఏమనుకోవాలంటే, ఇతని అవిశ్వాసము కూడా గొప్ప విశ్వాసముగా మారే ఒక రోజు వస్తుందని. He will turn all unbeliefs into beliefs miraculously. A miracle alone will change your unbelief into belief. నీ అవిశ్వాసము ఒక అద్భుతం వచ్చి విశ్వాసంగా మార్చేస్తుంది. ఇదే షునేమీయురాలు కుమారుడు చనిపోతాడు. ఇప్పుడు పుట్టాడే ఈ కొడుకు చనిపోతే మంచం మీద, ప్రవక్త మంచం మీద పడుకోబెట్టి ఎవ్వరికి చెప్పకుండా తలుపేసి నేరుగా ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతే ప్రవక్త దూరం నుండి మనం చూస్తాడు. చూసి అరే సిస్టర్ వస్తున్నారేమో అని మన గెహజీని పంపిస్తాడు. మనోడు పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ముందే. అమ్మా ఎలా ఉన్నావు, క్షేమంగా ఉన్నావా, ప్రవక్త కనుక్కొని రమ్మన్నాడు, నువ్వేమో వస్తున్నావు, నీ క్షేమ సమాచారం అడగమన్నాడు అంటాడు. అంతా బాగుంది, ఏం ఇబ్బంది లేదంటుంది ఆమె. ఎంతమందికి వచనం చదివారు? అంతా ఓకే, వీఆర్ ఫైన్ అంటది. మనోడు ఫైన్ అంటా అని చెప్తాడు. మరి ఏమ్మా వచ్చావంటానే ప్రవక్త కాళ్ళ మీద పడి, నేను అడిగానా నా కుమారుడిని ఏమైనా,
నీవే ప్రవచించావు, నా అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చావు, నాకు కుమారుణ్ణి కూడా ఇచ్చావు. ఇప్పుడు నా కుమారుడు చనిపోయి ఉన్నాడు, నేనేం చేయాలా అంటే, లేదమ్మా ఇదిగో ఈ దండం తీసుకొని వెళ్ళని గెహజీని పంపించి ఏమేమో చేస్తారు, అయినా కుదరదు. అప్పుడు అంటాడు ప్రవక్తయ్యే, ఆ వచనం పెడదాం ఒకసారి. 2 Kings chapter 4 verse 32. ఎలీషా ఆ ఇంటొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను తాను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలికి ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. గట్టిగా చప్పట్లు కూడా. నాకు పిల్లలు ఎలా పుడతారయ్యా, అవకాశం లేదు, నాతో పరాజకాలు ఆడమాకన్నా ఆ స్త్రీనే చనిపోయిన తన కుమారుణ్ణి కూడా మరలా ప్రవక్తను చేరి ఎవ్వరికీ చెప్పకుండా తిరిగి పునరుద్ధానం వలన పొందిందనుకుంటాను నేను. హల్లెలూయా. అంతే, ఒక దశలో అందరూ అవిశ్వాసులే, అవునా కాదా చెప్పండి? అందరం అవిశ్వాసులే ఏదో ఒక దశలో. వి స్టక్ ఇన్ అన్బిలీఫ్. ఈ పేదరికం అనుభవించినోడికి డబ్బు విలువ అందుకే వాడికి ఎక్కువ తెలిసిపోయి ఏమనుకుంటాడంటే పొర్రపాటున కూడా ఎవరికి ₹1 ఇవ్వకూడదు అనుకుంటాడు. ఎందుకంటే ఈ డబ్బుల వల్లే కదా మనం ఈరోజు ఈ స్థితికి దిగి జారిపోయాం, ఇన్ని కష్టాలు పాలయ్యాం. అందుకే ప్రతి రూపాయి దాచుకోవాలరా. పెద్దవాళ్ళు కాదే నీకు బాగాలేదు కదా ఒంట్లో, మరి ఇది నీ ఆరోగ్యం కోసం మంచి భోజనం కోసం ఖర్చు పెట్టుకోవచ్చు కదా అంటే లేదంట, ఇటు తిరిగి డబ్బులు దాచుకోవాలి మనకు ఉండాలని. ఎవరికైనా మాటలు అర్థం అవుతున్నాయి? అందుకే దాచుకోవడం అనేది ఏమైందంటే అసలు మనకంటే డబ్బు చాలా ఇంపార్టెంట్, ఈ జీవితం కంటే కూడా డబ్బే ఇంపార్టెంట్. ఆరోగ్యం ఏముందిలే, ఏమవుతుంది, తింటే తగ్గిపోతుంది, గాలి పిలిస్తే తగ్గిపోతుంది. డబ్బులు ఉండాలి మనకు, అవసరమైతే ఎవడిస్తాడు మనకు. చూడు ఎట్లయిపోయిందంటే అది మన జీవితం కంటే, మన ఆనందం కంటే, కుటుంబ క్షేమం కంటే ప్రస్తుతం. అందుకే చాలామంది దాచే క్రమంలో ప్రస్తుతం పోగొట్టుకుంటా ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, రేపు అనేది నువ్వు చూడవు, కానీ రేపటి కొరకు అన్నట్లు బతుకుతావు. నేడు ఆల్రెడీ నాశనం అయిపోయింది, ఇంకా రేపు ఎక్కడుంది? ఎవరికైనా నా మాటలు అర్థమవుతున్నాయా? 10 సంవత్సరాల కిందట నువ్వు ఈ రోజు కోసమని దాచావు, ఈరోజు మళ్ళా 10 సంవత్సరాల కొరకని దాచుతున్నావు. మొన్న 10 సంవత్సరాలు పోయినాయి, ఇప్పుడు కోసం దాచిన ఈ 10 సంవత్సరాలు పోయినాయి, ఇంకెప్పుడో 10 సంవత్సరాలు వస్తాయని అంటే దాచొద్దని అంటలేను. రేపనేది ఎంత విలువైందో నేడు కూడా అంతే విలువైందని గుర్తించమని కోరుతున్నాను. నువ్వు రేపటి కొరకు ఎంత నిలబడతావో నేటి కొరకు అంత నిలబడు. ఎందుకంటే నేడు నీ చేతుల్లోనే ఉంది, రేపు నీ చేతిలో లేదు. ఎవరికైనా నా మాటలు అర్థం అవుతున్నాయా? రేపు నీ భార్యకు ఆ 7 వారాల నగలు చేపించే బదులు ఈరోజు ఒక చిన్న ముక్కురాయి చెప్పి చాలు, షీ ఫీల్స్ హ్యాపీ. 7 వారాల నగలకు మళ్ళీ ప్రయత్నిద్దు, కానీ దాని ప్రయత్నం దానిదే. కానీ నేడును పోగొట్టుకోవద్దు అంటున్నాను. ఎందుకంటే అన్నిటికంటే విలువైంది సమయం. కొంతమంది ఎప్పుడో పెద్ద భవనం కడదామని ఆ భవనానికి దాచుతూ ఉంటారు, ఆ దాచి మరణిస్తాడు అతను. అందుకే విజ్డమ్ విల్ లీడ్ యూ. పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఎప్పుడు ఏం చేయాలా, ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది ఒప్పని. దాచడం మంచిది. చీమలు దాచుతాయి, అవి వర్షాకాలం వస్తుందని చెప్పి చాలా జాగ్రత్తగా దాచుకుంటాయి అంటాడు. నీతిమంతుడు తన పిల్లల కొరకు ఆస్తులను దాచుతాడు అని ఉంటుంది వాక్యంలో. అంటే దాచడం తప్పు కాదు, నేడును బలి ఇచ్చి రేపటికి దాచడం తప్పు అంటున్నాను. ప్రస్తుతానికి కొంత ఉంచుతూ భవిష్యత్తును దాచుతూ ఉండడం అనేదే నిజమైన జ్ఞానమని, ఇప్పుడు అసలే అనుభవించకుండా ఎండిపోతూ భవిష్యత్తు పచ్చగా ఉంటుందని అనుకుంటే నేను చెప్తున్నాను, ఎండిపోయిన చోట ఎండిపోయిన చెట్లే మొలుస్తాయి, ఆ ఎండిపోయిన కాయలే ఉంటాయి, అక్కడ పచ్చదనం ఉండదు. గుర్తించమని కోరుతున్నాను. నువ్వు బతికుండాలిగా రేపు అనుభవించాలంటే గుర్తించాలా.
ఇప్పుడు సంతోషముగా ఉండు, భవిష్యత్తును సంతోషముగా ఉంచగలుగుతావు. సంతోషముగా ఉన్న వాడికే తెలుస్తుంది సంతోషముగా ఇతరులను ఉంచుట ఎట్లనో. నేను ఎప్పుడు చెప్తాను, హర్ట్ పీపుల్ హర్ట్ అదర్స్, హ్యాపీ పీపుల్ హ్యాపీ అదర్స్. నవ్వేవాడే ఇతరులను నవ్వించగలుగుతాడు, సంతోషముగా ఉండేవాడే ఇతరులను సంతోషముగా ఉంచగలుగుతాడు. నేను మళ్ళీ చెప్తాను, ఇంత భయంకరమైన పరిస్థితులు చూస్తున్న మనము అవిశ్వాసము మనకు రాక మానదు. వచ్చిన ప్రతిసారి నీ ఒక మాట గుర్తు తెచ్చుకోవాలా, నేను అవిశ్వాసినైననేమి నా దేవుడు నమ్మదగిన వాడే. అందరు చెప్పండి గట్టిగా, అవిశ్వాసినైననేమి, అవిశ్వాసము వచ్చిననేమి, కొన్ని సమయాలలో అది నన్ను పట్టుకున్ననేమి, నా దేవుడు నమ్మదగిన వాడు, నన్ను తప్పక విడిపించి అద్భుతము ద్వారా తన మహిమను చూపి నా అవిశ్వాసాన్నంతా విశ్వాసముగా మారుస్తాడు. మీరు చూస్తే తోమ అవిశ్వాసంతో ఉంటాడు. నేను ఆ గాయములలో నా వేలుంచితే గాని యేసయ్య తిరిగి లేచాడంటే నేను నమ్మను అంటాడు. ఏమంటాడు ఆయన? రానైనా బంగారు తండ్రి, అవిశ్వాసిగా మాత్రం ఉండొద్దు నాయనా, నువ్వు విశ్వాసంతో ఉండాలా. నేనేం చేస్తే నీ విశ్వాసం అవుతుంది దా కదా. ఆయన గదిలోనికి అద్భుతంగా గోడల్లోంచి దూసుకొని వచ్చేసి, తోమా రానైనా, నా గాయములలో నీ వేలుంచి చూడుము, అవిశ్వాసిగా కాక విశ్వాసివై ఉండమంటాడు. అంతే, ఒక్కసారి అద్భుతంగా చూసిన యేసయ్య దర్శనం జరిగేసరికి కొట్టుకొని పోయింది అవిశ్వాసం అంతా. ఇండియాకు వచ్చి మొత్తం సువార్త ప్రకటించి పెద్ద ప్రక్షాళన చేశాడు. అవునా కదా? హల్లెలూయా. అందరు చెప్పండి, గొప్ప అవిశ్వాసులే అతి గొప్ప విశ్వాసులు కూడా. అన్లెస్ యు మీట్ అన్బిలీఫ్ యు నెవర్ ఫైండ్ బిలీఫ్. అవిశ్వాసపు రుచి నీకు తెలియకపోతే విశ్వాసాన్ని నువ్వు కనుక్కోలేవు. విశ్వాసము నీ జీవితంలో అంత బాగా అనిపించదు. అట్లని అవిశ్వాసాన్ని పొగుడుతున్నామా? అవిశ్వాసాన్ని పట్టించుకోమాకండి. ఒకవేళ అది రానే వచ్చినా భయపడమాకండి. అయినను నీ దేవుడు నమ్మదగిన వాడే. హల్లెలూయా. లెట్స్ సీ. మీరు చూస్తే జాన్ చాప్టర్ 21 verse 1, ఊరికే జస్ట్ చిన్న ఉదాహరణలు చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనము. అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనగా కొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరినగు నతనయేలును, జబదయ కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండ్రి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోచున్నానని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. యేసయ్య సిలువ తర్వాత ఇక శిష్యులు అనుకుంటున్నారంట అయిపోయిందంతా. మొన్నటిదాకా మహారాజు మనతోనే ఉన్నాడు, అద్భుతాలు కావాలంటే అద్భుతాలు చేశాడు, రొట్టె కావాలా అయిపోయిందంటే 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు చేసి పంచిచ్చాడు. డబ్బులు కట్టాలంటే చేప నోట్లోంచి తీసి కట్టమన్నాడు. రోజు అద్భుతాలతోనే బతికిన మేము ఇక ఆయనే లేడు, చనిపోయాడు ఇంకా అని వీళ్ళకి ఏమొచ్చేసింది? ఆ విశ్వాసం వచ్చేసింది. పేతురు అన్నాడంట, అరే బాబు మీ కథ ఏమిటో నాకు తెలియదు కానీ ఇంకా ఆయనే పోయాక మనం ఏం చేస్తాం, మళ్ళీ మన పాత వృత్తికి పదాం పదండి, చేపలు పట్టుకుందాం పదండి అన్నాడంట. నేనైతే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నానయ్యా, ఆయన చనిపోయాడు ఇంకా ఆయనే లేడు, మనమేమో ఆస్తిపాస్తులు అన్నాం, యేసు యేసు అంటే మీ కొంతమందికి మనకు కూడా ఇలాగే అనిపిస్తుంది. ఏసయ్యా ఏసయ్యా అని పొద్దున సాయంత్రం తిరిగినాము, ఏమొచ్చా. అందుకే మనలో చాలా మందికి కూడా ఇలాంటి అవిశ్వాసం వచ్చేస్తుంది. కొంతమంది దేవునికి ఇచ్చి 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 ఏమి రాకపోగా ఏముంది పారనాయన, మన తిప్పలేం, మనకు తప్పలే, మనం ఈ కష్టం చేసుకోవాల్సిందే, ఈ పొలం దున్నాల్సిందే, ఈ పశువులు తోడాల్సిందే, దేవునికి ఇచ్చి పోగొట్టుకున్నాం తప్ప వచ్చింది ఏంది? ఎందుకంటే మనుషులకి ఇచ్చిన లెక్కలు వేసుకోవడం అలవాటు కానీ వచ్చిన లెక్కలు వేసుకోవడం అలవాటు ఉండదు. ఒకసారి దేవునికి ఇచ్చిన తర్వాత ఇచ్చిన లెక్కలు కాకుండా
నీకు వచ్చిన లెక్కలేసి చూడు, నువ్వు షాక్ అవుతావు. అది అర్థం కాదనమాట మనిషికి. అవిశ్వాస అయిపోయారు పాపం మనోడు. పీటర్ ఎట్లయిపోయాడంటే ఇంకా అందరికంటే ముందు దిగిపోయాడు. ఎందుకంటే ఏదైనా తొందర, ఏదైనా ఫాస్ట్గా చేస్తాడు మనోడు. సరేనే, యేసయ్య అయితే చనిపోయాడు, ఆయనే లేడు. మొన్నటిదాకా దేవుడు దేవుడు అని తిరిగాము, ఆయనే లేడు. ఏం చేద్దాం ఇప్పుడు? నేనైతే చేపలు పట్టడానికి వెళ్తాను. లాస్ట్కి బట్టలు గుళ్ళే ఉంటుంది మీద మనోడు. అంత చేపలు పట్టడంలో మునిగిపోయాడంటే ఇంకా అచ్చం చేపలు పట్టేవాళ్ళలాగా మారిపోయాడు. మళ్ళీ యేసయ్య వస్తాడు అక్కడికి. ఏంటయ్యా చేపలు పడట్లేదా అంటాడు. అవునయ్యా, రాత్రంతా పట్టాం, మాకు ఒక్క చేప దొరకలేదంటాడు. ఇది వేరే సందర్భం. అంటే మీ కుడివైపున వేయండి, చేపలు పడతాయిలేని అంటాడు. అంటేనే వాళ్ళకి గుర్తు వస్తుంది అనమాట. అరే మాకు ఇంతకుముందు కూడా చెప్పున్నాడు, వలలు కడుక్కుంటా ఉంటే అప్పుడు కూడా చెప్పాడే, ఓయమ్మ యేసయ్యే కాబోలరా అని, నాకు బట్టలు లేవని జమ్మని దూకేస్తాడు నీళ్ళల్లోకి పీటర్. అందరు చూసి వాళ్ళు కుడి పక్కన వేస్తారు. 120 చేపలేమో పెద్ద చేపలు పడతాయి. పడితే బయటకు తీసుకొని వచ్చేసరికి చేపలు అక్కడ వండుతూ ఉంటారంట. నిప్పుల మీద చేపలు కాలుతూ ఉంటాయంట. రండి భోంచేద్దాం, రండి రండి కూర్చోండి అని యేసయ్యతో పాటు తన శిష్యులు కూడా భోంచేస్తారంట. ఆ తర్వాత పేతురుని అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా? నాయన ప్రేమిస్తాడు. నాయన కాదురా, బట్టలు పెద్ద అవిశ్వాసంతో పోయి చేపలు పట్టేకపోయినావే అంటాడు. పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతా. పేతురు, నీ ద్వారా నా ఘన కార్యాలు జరిగించుకుంటా. ఏమైందో చెప్పనా? ఏ పేతురైతే ఇంత అవిశ్వాసానికి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంటాం, అంటే పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయిన ఈ పేతురు, అవిశ్వాసపు ఛాయల్లోకి దిగజారిపోయిన ఈ పేతురు, ఆయన పేతురు యొక్క నీడ తాకితే మృతులు లేచి కూర్చునేవారంట. హల్లెలూయా. హి బికేమ్ ఎ వెరీ పవర్ఫుల్ డిసైపుల్. హి బికేమ్ ఎ వెరీ పవర్ఫుల్ డిసైపుల్. ఎంతమందికి రా మాట్లాడుతూ ఉంటున్నాయి చెప్పండి. నేను అవిశ్వాసినైననేమి ఆయన నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? కానీ ఒకటి చెప్పాలా, నువ్వు అవిశ్వాసివన్నా గుర్తించాలా. అట్లీస్ట్ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఇన్ అన్బిలీఫ్. నీకు భయం వేస్తుంది, అయ్యా నాకు భయం వేస్తుంది, అయ్యా నాకు భయం వేస్తుంది, నాకు నమ్మకం కుదురుతలేదు, నాకు ఈ పరిస్థితి మారుతుందని నా వల్ల అవుతలేదు. నేను అందుకే వాక్యాన్ని నువ్వు తెచ్చుకొని నీ ముందు పెట్టుకున్నప్పుడల్లా నీ అవిశ్వాసము విశ్వాసముగా మారుతుంది. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు ఎంత అవిశ్వాసంలో అయినా ఉండు, కానీ నీ దేవుడు రక్షించలేనంత దూరం పోతున్నానని మాత్రం అనుకోవద్దు. నీవెక్కడున్నా ఆయన చాచిన హస్తము వచ్చి నిన్ను పైకి లేవనెత్తుతుందని గుర్తించమని కోరుతున్నాను. He will truly come there and he will rescue you from where you stuck. నువ్వు ఎక్కడ ఆగిపోయినా అక్కడికి ఆయన కృప వచ్చి నిన్ను తప్పక పైకి లేవనెత్తుతుందని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు గుర్తించండి, ప్రాఫెటిక్ డిక్లరేషన్స్, ప్రవచనాత్మక ప్రకటన. మనకేం జరుగుతుందో మనకు తెలిసి ఉండాలి. అది వాక్యం చెప్పేసి ఉంటుంది ఎప్పుడో. మనం దాన్ని నమ్మం, అవిశ్వాసంలో ఇరుక్కుపోతాం. అయినా కూడా భయపడాల్సిన పని లేదు. ఆయన నమ్మదగిన వాడే. మన అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చి దాన్ని అద్భుతంగా చేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? ప్రాఫెటిక్ డిక్లరేషన్, దిస్ టోటల్ డిక్లరేషన్స్ విల్ హ్యాపెన్ టు యూ. కమ్ ఆన్, లెట్స్ సీ. ప్రాఫెటిక్ డిక్లరేషన్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రాసుకోండి. యాక్ట్స్ చాప్టర్ 27 వర్స్ 20. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 20వ వచనము. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయాను. హల్లెలూయా. ఒకసారి పడవలో ప్రయాణిస్తూ ఉంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చిందంట. పౌలు తనతో పాటు కొందరు ఖైదీగా పౌలును కూడా పట్టుకొని అందులో తీసుకెళ్తా ఉంటారు ఒక పెద్ద ఓడలో. ప్రాణాపాయము, పెద్ద తుఫాన్ వచ్చేసి భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ప్రాణాలతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా లేకపోయాను. అందరు చెప్పండి, ప్రాణాలతో బయటపడే అవకాశమే లేకపోయాను. పెద్ద గాలి మా మీద కొట్టినందున ఓడ పోతా ఉంది. పెద్ద గాలి ఎట్లంటే తిప్పేస్తుందంట పడవనే, ఆ ఓడని. ప్రాణాలతో బయటపడదామని
అన్న విశ్వాసమే వాళ్ళకి ఆశ కానీ బొత్తిగా లేదంట. 21 వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అందరు చెప్పండి, బహుకాలము నుండి భోజనము కూడా లేదనండి. ఆ గాలి ఎప్పటి నుంచి వస్తుందో కంట్రోల్ చేస్తున్నారు, నిలబెడుతున్నారు, అవ్వతలేదు వాళ్ళకి. మన ఓడలో ఉండే సామాగ్రి, తినుబండారాలు, మూటలు అన్ని కిందికి వేసేసారు. ఇంకేం తినడానికి కూడా ఏం లేకుండా చేశారంట, లైట్ చేయాలని. తిండి లేక చాలా రోజులు అయిపోయిందంట. అప్పుడు పౌలు ఒక మాట ప్రవచిస్తున్నాడు, చూడండి. పౌలు వారి మధ్యను నిలిచి, అందరు చెప్పండి, పెద్ద గాలి బ్రతుకుదుమన్న నమ్మకమే లేదు, భోజనము లేక చాలా కాలమైంది. అప్పుడు పౌలు ప్రవచిస్తున్నాడు. హీఈస్ డిక్లేరింగ్ ఎ ప్రొఫెసీ. ఏమంటాడు చూడు, అందరం పలికాను, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది, అప్పుడీ హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకోమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూడండి, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు గాని హాని కలగదు. 23 నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. చెప్తున్నాడు, పెద్ద గాలి, బతుకుతామన్న ఆశ బొత్తిగా లేదు, భోజనం లేక చాలా కాలమైంది. కానీ దేవుడు చెప్పాడంట, ఒక్క ప్రాణానికి హాని కలగదు, మీలో ఎవ్వడికి ఏ హాని జరగదు. మళ్ళా ముందు చూస్తే మీ తల వెంట్రుకలలో ఒక్కటి నశించదు అని చెప్తాడు. నథింగ్ హార్మ్ విల్ హ్యాపెన్ టు యూ. ఒక్క మాట కూడా జరగదు, నీ ప్రాణము పోదు. ఇది బతుకుదమన్న ఆశ బొత్తిగా లేనప్పుడు ఆ ప్రొఫెటిక్ డిక్లరేషన్ కి, అందరు చెప్పండి, బతుకుదమన్న ఆశ అసలే లేనప్పుడు ఒక విశ్వాస ప్రకటన, ప్రవచనాత్మక ప్రకటన వచ్చెను. అలాగే ఇవాళ మన విషయాలలోనికి ప్రవచనాత్మక ప్రకటన వస్తున్నదని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. మొదటి ప్రకటన రాసుకోండి. మొదటి ప్రకటన, రెస్టరేషన్ విల్ కమ్ షూర్. రెస్టరేషన్ విల్ కమ్ షూర్. పునరుద్ధరణ తప్పక వస్తుంది. జోయల్ చాప్టర్ 2 వర్స్ 23. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లల్లో ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షారసము కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. హల్లెలూయా. ఎంతమంది తీసుకుంటున్నారు ప్రాఫిటిక్ డిక్లరేషన్? అందరూ చెప్పండి. డిక్లరేషన్ 1, రెస్టరేషన్. పంటను తినివేసిన పురుగుల పంట కూడా మళ్ళా నీకు తిరిగి వస్తుంది. నీ కొట్లల్లో ధాన్యము కొత్తది, నీ కొత్త ద్రాక్షారసము పైకి పొంగి పొర్లి తీరుతుంది. దిస్ ఈస్ ద నెంబర్ 1 డిక్లరేషన్. హల్లెలూయా. ఎజెకియల్ చాప్టర్ 37 వర్స్ 4. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము,
ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. అందరు చెప్పండి, డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే ప్రకటన. చెప్తున్నాడు, మీరేమేమి కోల్పోయారో ఎండిపోయిన ఎముకలను చూసి ప్రకటిస్తున్నాడంట, బతకండి అని. ఈరోజు మీకు చెప్తున్నాడు, మీరు ఏమేం పోగొట్టుకున్నారో, వాట్ ఎవర్ యూ మే లాస్ట్ ఇన్ లైఫ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ విత్ ఫుల్ మెజర్, డబల్ ఫోల్డ్ విల్ రిటర్న్ టు యూ. దిస్ ఈస్ ఎ ప్రొఫెటిక్ డిక్లరేషన్. హల్లెలూయా. నీవు పోగొట్టుకున్న ఆనందము, సంతోషము, నెమ్మది, ఆరోగ్యము, మనశ్శాంతి, డబ్బు, నువ్వు ఏమేం పోగొట్టుకున్నావో ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యు ఇన్ ఫుల్ మెజర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రావర్బ్స్ 3:10. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలును. మీరు చూడండి, ఈ రోజు నుంచి వన్స్ అ సెర్మన్ కేమ్, ఇట్ మీన్స్ ఎ డిక్లరేషన్ ఆఫ్ గాడ్. ఒక్కసారి వాక్యం వస్తోందంటే దాని అర్థం ఇది దేవుడు ఇది జరగాలని ప్రవచిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. నేటి నుండి మీకు ఈ సంఘానికి జరగబోయేది ఒకటే, ఏంటంటే కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా, గానుగల్లోండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారుతుంది. హల్లెలూయా. మలాకి చాప్టర్ 3 వర్స్ 10. మలాకి 3వ అధ్యాయం 10వ వచనము. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు ధననిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరెవరు దేవుని రాజ్యానికి ఇచ్చారో, మేము పోగొట్టుకున్నాం, ఇచ్చి అయిపోయింది అనుకున్నారో, ఇంకెప్పుడు వస్తుందబ్బా అని వెయిట్ చేస్తున్నారో, డిక్లరేషన్. దిస్ ఈజ్ ప్రాఫిటిక్ డిక్లరేషన్. ప్రవచనాత్మకంగా దేవుని సేవకుడు ప్రవచించినట్లు ఈ ప్రవక్త ప్రవచించగా మీరు ఒక్కరు నాశనమవ్వరు. ఈ పెద్ద గాలిలో నీవు నశించవు, నీ ప్రాణమునకు ఏ హాని జరగదు, నీ తల వెంట్రుకైనా పడదని ఎలా ప్రవచించాడో, ఇదిగో ఈ వర్తమానం నీ యొద్దకొచ్చి ప్రవచిస్తున్నది. నీ కొట్లలోండి కొత్త ద్రాక్షారసం వస్తుంది, నీ ధాన్యము నుండి పొర్లుతుంది, నీకు హాని జరగదు, నీ ప్రాణాన్ని తీసేవాడు నశించిపోతాడు, వాడు కనబడడు. దిస్ ఈస్ ఎ డిక్లరేషన్. దిస్ ఈస్ ఎ డిక్లరేషన్ ఆఫ్ హెవెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. This Malachi chapter 3 verse 10 is declaring, ఆకాశ వాకిళ్లను విప్పి పట్ట జాలని విస్తారముగా నీ కొరకు పంట వస్తుంది. See this. అపవాది నీకొక్కటి చెప్తే ఆయన 10 చెప్పేస్తాడు. ఆడు ఒక్క స్పీడ్తో ఇస్తే ఆయన 100 స్పీడ్తో వస్తాడు. అందరు చెప్పండి, అపవాదికే అంత బలం ఉంటే నా దేవునికి ఎంత బలం ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, తల్లిదండ్రులు అంటూ ఉంటారు, కాదురా నీకే అంత ఉంటే నిన్ను కన్నోనికి నాకెంత ఉండాలిరా అంటుంటారు. అవునా కదా? అపవాది గాడే కాలు రెగెత్తే వాణ్ణి కూడా చేసిన ఆయనకి ఎంత, ఆయనే వచ్చి నాలో ఉంటే ఇంకెంత, ఆయన మనము ఒకటే అయితే మరింత. మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్ టు అవర్ బ్రెయిన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దిస్ ఇస్ డిక్లరేషన్. అందరు చెప్పండి, రెస్టరేషన్ ఫర్ ష్యూర్. రెండవది, న్యూ డోర్స్, నూతన ద్వారములు తెరవబడతాయి. ఫ్రమ్ టుడే యూ విల్ సీ న్యూ డోర్స్ విల్ ఓపెన్. దిస్ ఈస్ ఎ ఫెయిత్ డిక్లరేషన్, నాట్ ఓన్లీ ఎ ఫెయిత్ డిక్లరేషన్, ఇట్స్ ఎ ప్రాఫిటిక్ డిక్లరేషన్. ఇదేదో విశ్వాసంతో బుక్లో ఉంది కదా అని తీసి చదవడం అట్లా కాదు. న్యూ డోర్స్ విల్ ఓపెన్. ఐజాయా చాప్టర్ 45 వర్స్ 2. యెషయా గ్రంథం 45:2. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. అందరు చెప్పండి, నాకు విరోధముగా నిలిచిన అన్ని తలుపులు పగలగొట్టబడతాయి, ఇనుప గడియలన్నీ విరగొట్టబడతాయి. నాకు ముందుగా నా దేవుడు వెళుతూ నాకు అడ్డముగానున్న అన్నిటినీ సరళము చేసి నూతన ద్వారాలు నా కొరకు తెరుస్తాడు. రెవల్యూషన్స్ చాప్టర్ 3 వర్స్ 8. ప్రకటన 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను
నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆయన తలుపులు తెరుస్తున్నాడు, ఎవడు మూయకుండా తెరుస్తున్నాడనండి. వాట్ ఎవర్ ద డోర్ యు వాంట్ టు ఓపెన్ today, in the name of Jesus, prophetically I declare the door will open right now in the name of Jesus. Every business doors be open now. Every doors of healing, health, prosperity, soundness, blessing, deliverance, in the name of Jesus I decree and declare be open right now in Jesus name. ఇవాళ మీకు తెరవబడిన నూతన ద్వారం ఏది ఉండదు. ఇది గుర్తించమని కోరుతున్నాను. Just trust me. How this prophet prophesied the same way as your prophet I am prophesying into your life. ఆ ప్రవక్త తన జనుల కొరకు ఎలాగూ ప్రవచించాడో మీ ఎదుట మీ ప్రవక్తగా ఈ మాటలు నేను ప్రవచిస్తున్నాను. హల్లెలూయా. This will happen for sure in the name of Jesus. చెప్పండి గట్టిగా, నూతన ద్వారములు తెరవబడతాయి. నా ఎదుట ద్వారములు తెరవబడి ఎవ్వడు మూయ లేకుండా తెరవబడతాయనండి. ఎవ్వరు ఒక్కసారి నీకు ద్వారం తెరవబడతాది, ఇంకెవ్వడు మూయలేడు. ఆ ద్వారము గుండా నీకు కావలసినవన్నీ వస్తానే ఉంటాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నెంబర్ 3, యూ విల్ డిఫీట్ జాయింట్స్. నీ శత్రువులను నీవు జయిస్తావు, నీకు అసాధ్యమైన వాటిని జయిస్తావు. యూ విల్ డిఫీట్ యువర్ జాయింట్స్. నిన్ను బాధించే వారిని, నిన్ను వేధించే వారిని యూ విల్ డిఫీట్ దెమ్. వాళ్ళని ఓడిస్తావు, నువ్వు జయించి తీరుతావు. 1 Samuel chapter 17 verse 45. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాధిపతియగు యెహోవా పేరట, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. కమ్ ఆన్. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. చూడు డిక్లరేషన్ ఎలా చెప్తున్నాడు. ప్రాఫిటిక్ డిక్లరేషన్. చంపాడా? గొలియాతు కంటే బలవంతుడా? చెప్పండి గట్టిగా. గెలిచే ముందు ప్రకటన వస్తుంది. లిసన్ దిస్. బిఫోర్ హీ కాంకర్ హీ రిలీజ్ ఎ డిక్లరేషన్. మీరు గమనిస్తే అన్నం కూడా లేక చాలా కాలం అయింది, కానీ ఏమొస్తుంది? డిక్లరేషన్ వస్తుంది, మీకు ఏ హాని జరగదని. గొలియాతును జయించే ముందు దావీదు ఏం చేస్తున్నాడు? హీఈస్ డిక్లేరింగ్, ప్రవచిస్తున్నాడు. చూడండి, ప్రకటిస్తున్నాడు ఒక మాట. ఏమంటున్నాడు? ఈ దినమున, అందరు చెప్పండి గట్టిగా, ఈ దినమున నా శత్రువులారా, నన్ను బాధించువారులారా, తరముల శాపములారా, నాలోని బలహీనతలారా, బలమైన అప్పులారా, నిన్ను నా చేతికి నా దేవుడు అప్పగిస్తాడు. నిన్ను చంపి నీ తల తెగవేతును. నా దేవుడు ఉన్నాడని లోకమంతా తెలుసుకునేలా ఈ దినమున నీ కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. You will never see your enemies. You will never see a joint in your life. From today, this is a declaration of prophetic in the name of Jesus. It is a prophetic declaration. It will happen for sure in Jesus name. నిశ్చయముగా జరిగి తీరుతుంది ఇది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వర్తమానాన్ని? This is not common. Maybe this is a new era began in Christ Family Church from today. ఒక నూతన వరవడి ఈ సంఘంలో ఇవాళ ఆరంభమైందని నేను నమ్ముతున్నాను. చెప్పండి గట్టిగా, నా ఎదుట ఏ శత్రువు నిలబడనండి, నేను వాటిని జయించి తీరుతానండి. యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున నా కొరకైన పునరుద్ధరణ కలుగుతుంది. నేను పోగొట్టుకున్న వాటినెల్లను తిరిగి పొందుతాను. నా కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. నా కొట్లన్నీ పొంగి కొత్త ద్రాక్షారసముతో పొర్లి తీరతాయి. నా కొరకైన నూతన ద్వారములు
నా అనుకూల ద్వారములు, ఆశీర్వాద, ఆరోగ్య, దేవుని చిత్త నెరవేర్పు ద్వారములు నా కొరకు నూతనముగా తెరవబడతాయి. ఒక్కసారి తెరవబడిన ద్వారములు మరెన్నడూ మూయబడకుండా తెరవబడతాయి. యేసు నామమున నాకు విరోధముగా నిలిచిన ఏ శత్రువు నిలిచి ఉండడు. నిశ్చయముగా వాడు వధించబడుట, నా చేతిలో ఓడిపోవుట నేను ఇహమందే చూస్తాను. This is a prophetic declaration today. It will happen for sure. Thank you, Jesus. Number 4, your borders will expand. Your borders will expand. నీవు విస్తరిస్తావు, నీ సరిహద్దులు విస్తరిస్తాయి. Come on. Isaiah chapter 54 verse 2. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ తాళ్లను పొడుగు చేసుకొనుము, నీ మేకులు దిగగొట్టుము. చెప్తున్నాడు, నీ గుడారాన్ని పెద్ద చేయి. నీకుండే ప్లేస్ ఆ 2 సెంట్ల స్థలం సరిపోదు. నీకున్న నువ్వు వేసుకున్న చిన్న టెంట్ సరిపోదు. నీ నివాస స్థలములు తెరిచి నిరాటంకముగా సాగనిమ్ము, నీ తాళ్ళు పెద్దగా కొనుక్కో. చిన్న చిన్న తాళ్ళు ఉన్నాయి నీ దగ్గర, అంగుళం తాళ్ళు, మూర తాళ్ళు ఉన్నాయి, సరిపోవు. కనీసం కిలోమీటర్ పెట్టుకో ఒక తాడు ఏదన్నా. నీ మేకులు దిగగొట్టు, గొప్పగా నేను హెచ్చించబోతున్నాను. యువర్ బార్డర్స్ విల్ గోనా బి ఎక్స్పాండ్. మొన్నటి దాకా 2 సెంట్లలో ఉన్నావు, ఈసారి 20 సెంట్లకు విస్తరిస్తావు. థ్యాంక్ యూ జీసస్. 3వ వచనము, కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు, నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయను. హల్లెలూయా. అందరు చెప్పండి, నా పాడైన పట్టణాలన్నీ, స్థలాలన్నీ మనుషులుండే నివాస స్థలాలుగా మారుతాయనండి. కుడికి ఎడమకు వ్యాపిస్తానండి. You will expand your borders. God will expand your borders limitlessly. You will see. Thank you, Jesus. 5వది, healing is your portion. Healing is your portion. నీకెప్పుడు స్వస్థత నిలిచే ఉంటుంది. రాసుకోండి. 5వది, Isaiah 57 verse 18. నేను వారి ప్రవర్తన చూసి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. అందరూ చెప్పండి, హీలింగ్ ఇస్ మై పోర్షన్ అనండి. ఆయన నిశ్చయముగా నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు ఎంత వ్యాధిలో ఉన్నా, అదెంత వ్యాధి అయినా, అదెంత బాధ అయినా, ఆయన నిశ్చయముగా నీ గాయాన్ని స్వస్థపరుస్తాడు. నీ కష్టంలో నిన్ను ఓదారుస్తాడు. He is promising and he is declaring prophetically for you in Jesus name. 6వది, నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతావు. ఈవెన్ నీ పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతావు. 2 Corinthians chapter 7 verse 1. అందరు చెప్పండి, ఈ రోజు నుంచి నేను పరిశుద్ధంగా ఉండగలనండి. He will give you that power to be in holiness. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. హల్లెలూయా. అనండి, అన్ని అపవిత్రతల నుండి నేను బయటికి వస్తాను. పరిశుద్ధముగా నేటి నుండి ఉండడానికి నాకు ఆయన సామర్థ్యం ఇస్తాడు అనండి. He will give you power for holiness in the name of Jesus. 7వది, యు విల్ నాట్ డై. నువ్వు చనిపోవు. కీర్తనలు 118:17. ఎవరికైనా భయం ఉంటే, నేను చనిపోతానేమో, నాకేమన్నా అయిద్దేమో, యాక్సిడెంట్ అయిద్దేమో, నో, యు విల్ నాట్ డై. ఆల్రెడీ a prophecy came to you. నీ పిల్లలు చనిపోరు, నీ గర్భవాసమున పుట్టిన వారు చనిపోరు. ఎవ్వరికి మరణ భయము రాదు, మరణము సంభవింపదు. God already seized death. Death has been suspended. Death has been suspended. No death will meet you. No heart will stop from today in the name of Jesus. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరింతును. చెప్పండి, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరింతును. నో డెత్, నో డెత్, నో డెత్. చెప్పండి గట్టిగా, నో డెత్, నో డెత్,
No sickness, no lack, no lack. It has been suspended. Hallelujah. No death, no death. భయపడొద్దండి ఎవరు. భయము లేదు. చెప్పండి, చావు లేదు, చావు రాదు. Never will come. Never, 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 never. This is a declaration, a prophetic declaration from heaven. Thank you, Jesus. 8, you finish greatly. నువ్వు గొప్పగా ముగిస్తావు నీ యాత్రను. You will finish greatly. You will finish greatly. Job chapter 8 verse 7. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుడు నాతో పలుకుతున్న మాట, నేను విస్తరిస్తాను, గొప్పగా ముగిస్తాను, గొప్పగా నా యాత్ర ముగిస్తాను. దీన్ని తప్ప దేన్ని చూడమాకండి. ఆల్రెడీ ప్రాఫెసీ ఈస్ కమింగ్ టు యూ. Job 8:7. You will finish greatly. You will finish greatly. You may be big and small, but yet you will finish it greatly in Jesus' name. Mountains shall become plain to you. రాసుకోండి 9ది. పర్వతములైన నీ ముందు చదునవుతాయి. నేటి దినం నుండి పర్వతములైన నీ ముందు చదునవుతాయి. ఎంత ప్రతికూలమైన, ఎంత ఎదురొస్తున్నా అది నీ ముందు నిలవదు ఇంక నేటి నుండి. జకరియా చాప్టర్ 4 verse 7. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనము. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకవేగా అతడు పైరాయి తీసుకొని పట్టించును. హల్లెలూయా. చెప్పండి, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదువు. చెప్పండి, ఎంత పెద్ద పర్వతముల వంటి పరిస్థితులైనా నేటి నుండి అవి చదునవ్వవలసిందే. హల్లెలూయా. ఏ ఆయుధము నీకు విరోధముగా వర్ధిల్లదు. నో వెపన్ కెన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యు షల్ ప్రాస్పర్. ఐజాయా 54:17. యెషయా గ్రంథం 54:17. నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. 11. దేవుడు వాగ్దానము చేసినది నీ జీవితంలో నెరవేరి తీరుతుంది. దేవుడు నీకు వాగ్దానం చేసినది నీ జీవితంలో నెరవేరి తీరుతుంది. హబక్కూక్ చాప్టర్ 2 verse 3. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురత పడుచున్నది, అది తప్పక నెరవేరుతుంది. ఆలస్యముగా వచ్చిన దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగుతుంది. జాగు చేయక వస్తుంది. హల్లెలూయా. చెప్పండి, నాకు వాగ్దానములన్నీ తప్పక నెరవేరుతాయి. కొంత ఆలస్యమైనా తప్పక జరుగుతుంది. జాగు చేయక వస్తుంది. నిశ్చయముగా నా వాగ్దానములన్నీ నెరవేరడము నేను చూస్తాను. 12. He will make the way even there is no way, even when there is no way. Isaiah 43 verse 19. యెషయా గ్రంథం 43:19. నీకు మార్గమే లేకపోయినా నీ కొరకు మార్గాలు తెరవబడతాయి. నీకు మార్గమే లేకపోయినా, అవకాశమే లేకపోయినా, ఛాన్సే లేకపోయినా ఆయన మార్గమును తెరిచిదిద్దాడు ఇవాళ నుంచి. He will make the way where there is no way. మార్గమే లేదా పెళ్ళయ్యేకి? No, he has his own ways. మార్గమే లేదా అప్పు తీరేకి? He has his own ways. మార్గమే లేదా జబ్బు తగ్గడానికి? No, he has his own ways. మార్గమే లేదా ఆశ మళ్ళా తిరిగి చిగురించడానికి? No, he has his own ways. నేను ఎప్పుడంటాను, మృతమైన దాంట్లో నుండే మహిమను తీసిన దేవుడు. చనిపోయిన లాజరుని చూసి ఏమంటాడు? ఎందుకు చనిపోయాడు? ఇతని తల్లిదండ్రులా అంటే ఏమంటాడు? లేదు, నా దేవుని మహిమ కొరకే ఇది జరిగిందంటాడు. ఒక చనిపోయిన మృతదేహంలో నుండి, కంపు కొడుతున్న మృతదేహంలో నుండి ఆయన మహిమ తెచ్చుకోవాలనుకుంటే ఇక నీలో నుండి ఆయన ఎంత మహిమ తెచ్చుకోవాలనుకుంటాడు ఆలోచించమని కోరుతున్నాను. యు ఆర్ స్టిల్ లివింగ్, యు ఆర్ స్టిల్ లివింగ్, స్టిల్ లివింగ్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును.
మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయవాడును, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా! అందరు చెప్పండి, నేటి నుండి అరణ్యములు నీటి మడుగులుగా మారతాయి, నదులు ప్రవహిస్తాయి. ద్వారములే లేని చోట నా కొరకై ద్వారములు తెరవబడతాయి. నిరాశలు ఆవరించిన చోట ఆయన గెలుపు స్వరాన్ని వినిపింపజేస్తాడు. You will hear the voice of victory, the trumpet of triumph in the name of Jesus. 13. Favor surrounds you like a shield. ఆయన కృపా కనికరములు నిన్ను నేటి నుండి ఒక కవచములా ఆవరించుకుంటాయి. ఆయన కృపా కనికరములు ఒక కవచములా నిన్ను ఆవరించుకుంటాయి. ఫేవర్ సరౌండ్స్ యు లైక్ ఎ షీల్డ్. కీర్తనలు 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. అందరు చెప్పండి, ఆయన కేడముతో కప్పినట్లు నన్ను దయతో కప్పుతాడనండి. He will surround you with his favor. He will surround you with his favor like a shield from today. 14. Your family shall be saved. Your family, నీ ఇంట్లో ఎవరైనా రక్షించబడలేదా? Take this prophecy. Your family will be saved. మీ నాన్న నమ్ముకోలేదా? ఇంకా ఆయన నమ్ముకుంటాడు. మీ అమ్మ నమ్ముకోలేదా? She will come to Christ. ఇంకెవరైనా నమ్మలేదని బాధపడుతున్నావా? అదే నీకు అడ్డమై నిలుచుందా? నో, దే విల్ టర్న్ టు గాడ్. టేక్ దిస్ వర్డ్, టేక్ దిస్ వర్డ్. యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 31. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. హల్లెలూయా! చెప్పండి, నువ్వు యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారనండి. నో, your whole family will come to salvation. మీ అత్త నమ్ముకోలేదా? మీ మామ నమ్ముకోలేదా? ఎవరైనా నమ్ముకోలేదా? నో, they will come to Christ. అందరూ వస్తారు. హోల్డ్ ఆన్ దిస్ ప్రొఫెసీ. అందరూ చెప్పండి, ఈ ప్రవచనాన్ని గట్టిగా పట్టుకోనండి. ఈ ప్రవచనం వస్తానే ఆ సముద్రంలో మీరు ఏమవద్దు, మీకు మీ ప్రాణహాని ఏమవద్దు, మీరు భయపడద్దండి అని చెప్తాడు. ఏం చేస్తారు అందరూ? శరీర రక్తములను రొట్టె విరిచిస్తాడు. పాపాత్ములంతా, దొంగలు, ముఠా దొంగలంతా తింటారు. దాన్ని బద్దలైపోతుంది ఓడ గాలికి. ఒక్కో చెక్క మీద ఒక్కడు కూడా నశించకుండా అందరూ ఒడ్డుకు చేరతారంట. హల్లెలూయా! అందనండి, ప్రవచన ప్రకటన అనగా ఉట్టి ప్రకటన కాదు. బ్రతుకుదుమన్న ఆశే లేనప్పుడైనా, భోజనము లేక చాలా కాలమైనా, పెద్ద గాలియే వచ్చి కొడుతున్నా, ఆ గాలికి ఓడ బద్దలై ముక్కలైపోయి అందరూ సముద్రంలో పడ్డా, ఆశ్చర్యముగా ఒక్కడు కూడా నశించకుండా అందరూ ఒడ్డుకు చేర్చిన ప్రకటన నేను ప్రకటిస్తున్నాను. దిస్ ఈస్ ద సేమ్ ప్రాఫెటిక్ డిక్లరేషన్ టుడే ఐ యామ్ డిక్లేరింగ్. నేనని చెప్తున్నాను, ఈ వర్తమానము వింటున్న మీలో ఒక్కడు కూడా ఇవి నెరవేరకుండా మీకు మీరు కూడా చేసుకోలేరు. మీ అవిశ్వాసం కూడా చేయలేదు దాన్ని. ఈవెన్ యువర్ ఓన్ అన్బిలీఫ్. అందుకే నేను ఆరంభించినప్పుడే చెప్పాను, నీవు అవిశ్వాసమైతే నేనేమి, ఆయన ఇంకా నమ్మదగిన వాడే. He will turn your unbelief into belief. He will change your character. He will change your belief system. He will meet your needs and he will come and he will restore and he will rescue you from where you stuck. You will never turn back. Thank you, Jesus. Thank you, Lord. నేటి నుండి you will flourish like a palm tree. పామ్ ట్రీలా నువ్వు ఫలిస్తావు, విస్తరిస్తావు. కీర్తనలు 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. అందరు చెప్పండి, నేను నీతిమంతుడను, ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తాను, లెబనోను మీది దేవదారు వృక్షము వలె ఎదుగుతాను. ఆ
అబ్రహాము ఆశీర్వాదమును అన్యజనులైన మనకు కలుగుటకు క్రీస్తు మన కొరకు రక్తమాంసములలోకి వచ్చాడంటే దాని అర్థము ఒకటి గుర్తుపెట్టుకో, బైబిల్లో మేలని ఎక్కడెక్కడ రాశాడో అవన్నీ నీ కొరకు అన్నట్టుగానే రాశాడని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేడెవరికో వారి కొరకు జరిగానని కాదు, అది నీకు కూడా అని రాశాడు. హల్లెలూయా. మళ్ళా నీకో బుక్కు, వానికో బుక్కు, ఇనికో బుక్కు రాపకుండా బుక్ అంతా ఒకటి రాసి అందరికీ పొండి అన్నాడు. అందరండి మనిషి మంచికో బుక్ ఏడ రాస్తాడనండి. నా దేవుడు వాగ్దానం ప్రవచనం చెప్పి నాకు జరవేరకుండా ఉంటుందా? ఆయన నమ్మదగిన వాడు, నేను అవిశ్వాసినైననేమి. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆయన ఈ వాగ్దానములను, ఈ ప్రవచనములను నాలో నెరవేరకుండా ఆపుటకు నా అవిశ్వాసము అంత గొప్పదా? ఆయన నేను అవిశ్వాసినైననేమి, ఆయన ఇంకనూ నమ్మదగిన వాడే. నా అవిశ్వాసాన్ని విశ్వాసముగా మార్చి అయినా నా దేవుడు నా జీవితంలో చేసి తీరతాడు. షూనమైట్ ఉమెన్ ఏమనింది? ఒక షునేమీయురాలు ఏమనింది? నాకెక్కడ గర్భఫలమయ్యా, కొంచెం పడ్డ అర్థం లేదా నీకు? అబ్రహాము భార్య ఏమనింది? ముసి నవ్వులు ఉందంట. ఏం చెప్తున్నాడు? పాడు మాటలన్నీ అంటుందంట. ఏయ్, నువ్వు ఇంత నవ్వుతున్నావు కదా, వచ్చే టైంకి పిల్లలు పెట్టుకో, అప్పుడు నవ్వుదువు. కానీ అప్పుడు నేను అనుకుంటా ఉంటున్నా, అవ్వ చేతిలో అవ్వేనా కదా అసలాడ బైబిల్ ఉంటుంది. ఆమె చనుబాలు పట్టిందంట. Even the old woman gave up breast milk to his own son. ఎట్లా వస్తాయనండి? నాకెందుకున్నావండి, నాకెందుకు? అందుకే యోబు ఇట్లే చేసి ఎత్తి మాటలు మాట్లాడింటేనే రేకరారా గాలి ఆ పక్క నుంచి చూసి చెప్పురా అన్నాడు. స్వామి, నన్ను ఇట్లాంటి వాడు గద్దునైనా నువ్వు కాదురా, భూమి నేను ఏళ్ళ తీసిన బయట ఎట్లా ఏలబడింది అంటావు అన్నాడు. మా నాయన పెద్ద పెద్ద కష్టాలు అడుగుతున్నావు స్వామి అన్ని. లాస్ట్కి ఏమంటాడు? అయ్యా ఇవన్నీ వద్దు, నేను ఎక్కువ తెలివైన నిన్ను అన్నీ శోధించినాను, నీ కృపను దయను వేడుకుంటున్నా స్వామి. నువ్వు పంపించినావు ప్రవక్తలు, వాళ్ళు చెప్తే వాళ్ళనే తిట్టుకున్నా నేను, నా 3 మిత్రులను. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను ఆయన ఇప్పుడు కావాలంటే అని తన మిత్రుల కొరకు ప్రార్థన చేయగా తనకు పరిపూర్ణ స్వస్థత కలిగిందని రాసి ఉంటుంది. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుణ్ణి శోధించొద్దు, దేవుణ్ణి శోధించొద్దు. ఎట్లా జరుగుతుంది? నీకు జరిగే ముందు ఒక ప్రవచన ప్రకటన వస్తుంది, దాన్ని తీసుకో, జరిగిపోతుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. 16, నో మోర్ బ్యారోనెస్. నీలో కానీ నీ సంతానంలో నీ పిల్లల్లో గొడ్డుతనం అనేది ఉండదు. అది ఏ గొడ్డుతనమైనా, పిల్లల గొడ్డుతనమైనా, ఆశీర్వాద గొడ్డుతనమైనా, నెమ్మది గుడ్డ, డబ్బుల గొడ్డుతనమా, ఏ గొడ్డుతనమైనా సరే, దేనికి గొడ్డుపోయావో అది నీ జీవితంలో ఉండదు. ఎక్సోడస్ 23:26, కడుపు దిగబడిందియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదని. అందరు చెప్పండి, గొడ్డుతనం అనేది, పండని కడుపు అనేది నాలో ఉండదు. డ్యూటానమీ 7:14, ద్వితీయోపదేశకాండము 7:14. నో మోర్ బ్యారోనెస్. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. మా ఆయనకు కౌంట్ తక్కువ అన్నారు సార్, నాకు PCOD అన్నారు సార్. ఎన్ని ఓడీలు వచ్చినా నేను ఆపపోయి, నీ ఒళ్ళో పిల్లల్ని పెట్టకుండా ఆపలేరు. అందరూ చెప్పండి, వాట్ PCOD, వాట్ కెన్ యూ డూ టు మీ? కుడ్ యూ స్టాప్ అ బేబీ? నో. ఎందుకంటే నా మీద ఒక వాగ్దానం ఉంది, నాలోగా, నా మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ చివరికి నా పశువుల్లో కానీ గొడ్డుతనం ఉండదంట. హల్లెలూయా. దట్స్ ఎ డిక్లరేషన్ ఆఫ్ ప్రాఫెటిక్. 17, ఫ్రమ్ టుడే నో మోర్ వీక్నెస్, నో మోర్ ఇల్నెస్. నేటి నుండి బలహీనత, జబ్బు నీ దేహంలో కనబడదు. ఐజాయా 40:29, యెషయా గ్రంథం 40:29. సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. అలిసిపోయావా? ఒంట్లో బలం లేదా? సామర్థ్యమే లేదా? శక్తిహీనంగా ఉన్నావా? మందులు వేసుకుంటే కానీ బతకలేవా? అంత తింటే కానీ నిల్చోలేకుండా ఉన్నావా? శక్తి లేదా నీ దగ్గర?
ఓపికే లేదు సార్, నాకు జబ్బు వచ్చేసింది సార్, క్యాన్సర్ వచ్చేసింది, జుట్టంతా ఊడిపోయింది, సన్నగా అయిపోయినాను సార్, బలం అంతా తగ్గిపోయింది, ఏదో మాట్లాడడానికి కూడా అలా ఓపిక తెచ్చుకోని మాట్లాడుతున్నాను సార్. చెప్తున్నాడు, సొమ్మసిల్లిన వానికి నేను బలం ఇస్తాను, శక్తిహీనునికి నేను బలాభివృద్ధి కలగజేస్తాను. కీర్తనలు 105:37. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను, వారి గోత్రములలో నిస్సత్తువ చేత త్రొట్టిల్లిన వాడు ఒక్కడైనా లేడు. అందరు చెప్పండి, నిస్సత్తువ, బలహీనత, ఓపిక లేకపోవడం అనేది నా తరాలలోనే ఉండదు. అలాంటి వాడు ఉండరానండి. హల్లెలూయా. చచ్చిపోయేటప్పుడు కూడా ఒక్కడు కూడా ఉన్నాడంట తరాలలో. మన తరాల్లో కూడా పోయేటప్పుడు మంచి గట్టిగా రొట్టె నమిలి తిని పోతాడంట. హల్లెలూయా. 18 లాస్ట్ది రాసుకోండి. నో మోర్ పవర్ ఆఫ్ సేటన్. ఏ దుష్ట బలము నీ మీద ప్రభావం చూపలేదు నేటి నుండి. కొలోషియన్స్ 1:13. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. అందరు చెప్పండి, అంధకార సంబంధమైన అన్ని అధికారములో నుండి మనల్ని విడుదల చేశాడనండి. చెప్పండి, ఏ దయ్యము, ఏ దుష్ట శక్తి, ఏ చాతబడి శక్తి నా మీద పని చేయలేదు. ఎందుకంటే ఆయన నన్ను ఎప్పుడో విడుదల చేశాడు అంధకార సంబంధ అధికారంలో నుండి. హల్లెలూయా. అందరు చెప్పండి, శత్రువుకు నేనే దైవం అనండి. అందరు చెప్పండి, అపవాదికి నేనే దైవం అనండి. అంటే నేను శాసిస్తే అది నిలబడిపోతుంది, దాన్ని అంతర్ధానం చేయాలన్నా నువ్వే చేయొచ్చు. హల్లెలూయా. ఇట్ కెన్ డిసపియర్ ఫ్రమ్ యూ. ఇఫ్ యూ కమాండ్ దట్, యూ కెన్ డిసపియర్ ద డెవిల్. దాట్స్ ద వర్డ్. అందుకే అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని ఎప్పుడూ ఆయన విడుదల చేశాడు. హీ ఆల్రెడీ డెలివర్డ్ యూ. హీ ఆల్రెడీ డెలివర్డ్ యూ. డోంట్ స్టక్ దేర్. కీర్తనలు 91:3. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమైన, పగటి వేళ ఎగురు బాణమైన, చీకటిలో సంచరించు తెగులైన, మధ్యాహ్నం పాడు చేసే రోగమైన నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. నీవు కండులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమే నీవు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగు పాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. హల్లెలూయా. క్లాప్ ఫర్ ది హోలీ స్పిరిట్. థాంక్ యూ లార్డ్. 16. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. డిక్లరేషన్, a prophetic declaration today. Hallelujah. చెప్పండి, no more power of Satan. చెప్పండి, no more power of Satan. వాడు ఎంత బలముతోనైనా రానివ్వండి, వాడు నీ ముందు నిలవలేడు. ఈ మాట మళ్ళీ నాకు గుర్తు చేశాడు పరిశుద్ధాత్ముడు. ఆమోస్ చాప్టర్ 9:30 రాసుకోండి. దిస్ థింగ్ విల్ హ్యాపెన్ టు యూ. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. అందరు చెప్పండి, కోసేవాళ్ళు దున్నేవాళ్ళ వెంటనే వస్తారనండి. అర్థమైందా? దున్నుతున్నాడంటే ఒకడు ఇంకా దున్నడమే, ఇంకా ఇత్తడం రాలే, ఏం రాలే, జస్ట్ ఇంకా దున్నుతున్నాడు. వెనకాల ఆల్రెడీ కోత కూడా వస్తుందంట. నువ్వు కూడా అంతే. ఫస్ట్ ఒక చిన్న ప్యాకెట్ పెట్టుకుంటారు, మళ్ళీ ఆ తర్వాత పెద్దది పర్సు తీస్తారు, మళ్ళీ అది జాలేదని లాకర్ చేపించుకుంటారు, మళ్ళీ అది జాలేదని పెద్ద బీరువా. అంతే, అవునా కదా? చెప్తున్నాడు, రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వస్తారు, విత్తనమును చల్లువారి వెంటనే
ద్రాక్ష పండ్లు తొక్కే వాళ్ళు కూడా వస్తారంట. హల్లెలూయా. అంటే ఇంకా ద్రాక్ష పండ్ల విత్తనాలు వేస్తున్నారంట, ఆల్రెడీ కాపు వచ్చి రసం తీసే వాళ్ళు కూడా తొక్కుతున్నారంట. హల్లెలూయా. స్టిల్ యు ఆర్ ఫైటింగ్, బట్ యు ఆర్ ఆల్రెడీ సీయింగ్ ద రిజల్ట్. నువ్వు ఏందో సాధిద్దాం అనుకుంటే లోపలే అన్నీ సాధించి ముందు పెట్టేస్తాడంట ఆయన. హల్లెలూయా. చెప్పండి. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును. రాయి దీంట్లోంచి ఈ మొండికట్టం ఈ మొగుడు మరణే మాడరు నాయన, దాంట్లోంచి ఏమొస్తుందంట? మధురమైన ద్రాక్షారసం స్రవిస్తుందంట. ఇది గయ్యాలి పెన్నాం నాయన తండ్రి, దాంట్లోంచి కూడా మధురమైన ద్రాక్షారసాన్ని ఆయన బయటికి తీస్తాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి. రాయి లాంటి పర్వతములో నుండైనా మధుర ద్రాక్షారసాన్ని నీకు ఇస్తాడనండి. ఆ మాట చూడండి. కొండలన్నీ రసధారలు అవుతాయంట. హల్లెలూయా. అందరు చెప్పండి. కొండలు కూడా నీ కొరకు రసధారలు అవుతాయి. ఎంతమంది తీసుకుంటున్నారు? ఇవన్నీ 18 తీసుకుంటున్నారు. It will happen to you. It will happen to you. It will happen to you. It will happen to you for sure. ఈ మాట తీసుకోండి. మీకు జరగబోయేది, మీ జీవితంలో జరగబోయేది ఇది మాత్రమే నేను గుర్తించమని కోరుతున్నా. ప్రార్థిద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగుస్తుంది. పరలోకమందున మా తండ్రి, సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఎక్కడ మీకు అస్వస్థతగా ఉందో అక్కడ చేపెట్టుకోండి. ఆయన వచ్చి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. He wants to heal you right away, right now, wherever you are. తండ్రి, ఎవరెవరైతే అనారోగ్యము, అస్వస్థత, నొప్పి, రుగ్మత, బాధ, శరీరంలో వేదనతో బాధపడుతున్నారో, బలహీనతలతో బాధపడుతున్నారో, యేసు నామమున, సర్వశక్తిమంతుడైన యేసు నామమున వారి దేహమును విడిచి ఆ రుగ్మతను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I command that pain and sickness come out in the name of Jesus. తండ్రి, అప్పుల భయము, ఆర్థిక సమస్యలు, తీరని అప్పులు, యేసు నామమున దాని నుంచి నేను విడుదలని ప్రవచిస్తున్నాను. గర్భఫలము లేని వారికి గర్భఫలమును తండ్రి వారిలో గాని, వారి మగవారిలో, ఆడవారిలో, వారి పశువులలో గొడ్డుతనము ఉండదని పలికాము నాయన. ఈ వర్తమానంతో దానికి ముగింపు పలకమని, చరమగీతాన్ని పాడమని, గర్భఫలాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలము యేసు నామమున తెరవబడునుగాక. I seize barrenness right now. వివాహం కాని వారికి వివాహాన్ని, నిస్సత్తువ చేత బాధపడుతున్న వారికి బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబ సమస్యలు, భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్యలు, అయ్యా చెప్పుకోలేని బాధలు, కుటుంబంలో వేదనలు, నిరాశ, నిస్పృహ, ఒంటరితనము, అవివాహము తండ్రి, అయ్యా గౌరవం లేకపోవడం, దాని నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అపవిత్రత నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాము నాయన. మోసం నుండి నీ పిల్లల్ని విడిపించమని, డబ్బులు ఇచ్చి రాకుండా ఇబ్బంది పడుతూ వేదనలో కృంగిపోతున్న వారికి అయ్యా ఆర్థిక విడుదలను వారికి దయచేయమని, ఆ డబ్బులను త్వరగా వారికి చేరునట్లు కృపనిమ్మని వేడుకొనిచున్నాము తండ్రి. ఎట్టి బాధ గలవారైనా, శ్రమ ఏదైనా అన్నింటికీ కుదురుబాటు కాలములను వీరికి ప్రసాదించమని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటాం. అన్నిటికై మార్గములను సిద్ధపరచండి. వివాహ సంబంధాలకే సిద్ధపడుతున్న వారిని, ఆ వివాహాలను సరి అయిన వ్యక్తులను తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. నా సంఘంలోని ఒక్క వ్యక్తి కూడా ఒక తప్పుడు సంబంధాన్ని చేసుకోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము నాయన. తప్పుడు వ్యక్తి వారి జీవితంలోకి రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ చిత్తమే మా సంఘంలో జరిగించమని, నా సంఘంలో వ్యాధి, లేమి, మరణమును శాశ్వత కాలమునకు కొట్టివేసి నీ చిత్తమే జరిగించి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబమునకు, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలీయులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.